హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఎంఆర్ చార్జ్ యూట్యూబ్ ఛానల్. తొలి రోజు టెస్టులో భారత్ తలబడి నిలబడిందని చెప్పుకోవచ్చు. కేఎల్ రాహుల్ అద్భుతమైన ప్రదర్శనతో టీమిండియా ఒక పొజిషన్లో ఉంది. అదేవిధంగా సౌత్ ఆఫ్రికా బౌలర్లో రబాడా ఎక్సలెంట్గా రాణించడం జరిగింది. మ్యాచ్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. దక్షిణాఫ్రికాతో 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగాను నేడు తొలి టెస్ట్ ప్రారంభమైంది. తొలి టెస్ట్ కొంచెం లేట్గానే ప్రారంభమైంది. ముందుగా వర్షం పడడంతో లేట్ అవ్వడం జరిగింది. అయితే టాస్ గెలిచి సౌత్ ఆఫ్రికా టీం ఏమో బౌలింగ్ ఎంచుకోవడం జరిగింది. మొదటగా టీమిండియా బ్యాటింగ్ రావడం జరిగింది. సెంచరీ పిచ్ వచ్చేసి ఫేస్ విభాగానికి అనుకూలించే విషయం తెలిసిందే. అదేవిధంగా ఫేస్ బౌలింగ్ అయితే ఆడడం చాలా కష్టం. అదే రుజువైందని చెప్పుకోవచ్చు. మన టీమిండియా బ్యాటింగ్ దిగిన వెంటనే టపా వికెట్లు కూడా కోల్పోవడం జరిగింది. కేవలం 23 పరుగులకే 3 వికెట్లు కోల్పోవడం జరిగింది. ఆదిలోనే మన రోహిత్ శర్మ తక్కువ అవుట్ అవ్వడం జరిగింది. రబాడా పక్కా ప్లానింగ్తోనే రోహిత్ శర్మను ఊరించే బాల్తోనే రోహిత్ శర్మను అవుట్ చేయడం జరిగింది. మంచిగా ఆడుతున్నాడు అనుకున్న యశస్వి జైస్వాల్ కూడా కేవలం 17 పరుగులకే అవుట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన శుభ్మన్ గిల్ కేవలం 1 పరుగుకే బర్గర్ బౌలింగ్లో అవుట్ అవ్వడం జరిగింది. కాకపోతే మాత్రమైతే రబాడా మాత్రమైతే ఫేస్ పిచ్ మాత్రం చాలా అనుకూలంగా మలుచుకున్నాడని చెప్పుకోవచ్చు. ఆదిలోనే భారత బ్యాటర్లను టపా వికెట్లు తీయడం జరిగింది. భారత్ కేవలం 24 పరుగుల వద్దనే 4 వికెట్లు కోల్పోవడం జరిగింది. పీకల్లో కష్టాల్లో పడింది. అప్పుడే వచ్చిన విరాట్ కోహ్లీ మరియు శ్రేయస్ అయ్యర్లు అద్భుతంగా రాణించడం జరిగింది. వీళ్ళు ఆచితూచి ఆడడంతో టీమిండియా ఆ మాత్రం స్కోర్ చేయడం జరిగింది. వీళ్ళకి కీలకమైన భాగస్వామ్యం వీళ్ళిద్దరు కలిసి 60 పైగా పరుగులను భాగస్వామ్యం చేయడం జరిగింది. పీకల్లో కష్టాలు ఉన్న టీమిండియాను వీళ్ళిద్దరు ఆడుకోవడం జరిగింది. అప్పటికే లంచ్ టైం అయింది. లంచ్ టైం వచ్చేసరికి టీమిండియా 91 పరుగులు 3 వికెట్లు ఉంది. లంచ్ టైం బ్రేక్ తీసుకుంది. ఆ బ్రేక్ తర్వాత తీసుకున్న మళ్ళీ రబాడా రావడంతోనే ఫస్ట్ ఓవర్లోనే శ్రేయస్ అయ్యర్ అవుట్ అవ్వడం జరిగింది. అనూహ్యంగా శ్రేయస్ అయ్యర్ క్లీన్ బోర్డ్ చేయడం జరిగింది. ఆ బాల్ మాత్రం అయితే కళ్ళు చెదిర బాల్తోనే క్లీన్ బోర్డ్ చేయడం జరిగింది. శ్రేయస్ అయ్యర్ను అద్భుతమైన బాల్తోనే రబాడా ఎక్సలెంట్గా బౌలింగ్ వేయడం జరిగింది. ఆయన వెంటనే రివర్సింగ్తో మన విరాట్ కోహ్లీని కూడా అవుట్ చేయడం జరిగింది. మొత్తం మీదిగా లంచ్ తర్వాతనే టపా 2 వికెట్లు కోల్పోవడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన అశ్విన్ కేవలం 8 పరుగులకి క్యాచ్ అవుట్ అవ్వడం జరిగింది. లంచ్ తర్వాత మన టీమిండియా వికెట్లు టపా పడపోవడంతో 101 పరుగులకు 6 వికెట్లు పడిపోవడం జరిగింది. 6 వికెట్లో పడి భారత్ పీకల్లో కష్టాలు పడిందని చెప్పుకోవచ్చు. ఆ టైంలో షాదుల్ ఠాకూర్ మరొక వైపు ఎండ్ నుంచి మన కేఎల్ రాహుల్ అద్భుతంగా రాణించారని చెప్పుకోవచ్చు. వీళ్ళ పార్ట్నర్షిప్ తక్కువైనా కానీ టీమిండియాను ఆ మాత్రం స్కోర్ చేయడంలో వీళ్ళు కీలక పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా షాదుల్ ఠాకూర్లో అయితే అసాధారణ ఇన్నింగ్స్ ఆడడం, తక్కువ స్కోరే కాకపోతే ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడడం జరిగింది. అతను తోడు కేఎల్ రాహుల్ అయితే సూపర్గా రాణించారు. వీళ్ళిద్దరు దాదాపు 40 పరుగుల పార్ట్నర్షిప్ చేయడం జరిగింది. 40 పరుగుల పార్ట్నర్షిప్ చేసిన తర్వాత మన షాదుల్ ఠాకూర్ 33 బంతులు 24 పరుగులు చేయడం జరిగింది. షాదుల్ ఠాకూర్ అందులో 3 4లు కూడా ఉన్నాయి. షాదుల్ ఠాకూర్ అవుట్ అయిన తర్వాత జస్ప్రీత్ బుమ్రాతో మన కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అప్పటి వరకు జస్ప్రీత్ బుమ్రా నెమ్మదిగానే ఆడుతున్న సమయంలోనే అనవసరమైన షాట్ తోటి జస్ప్రీత్ బుమ్రా అవుట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత కేఎల్ రాహుల్ తన హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మహమ్మద్ సిరాజ్ తోటి మన కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ను నడిపిస్తూనే ఉన్నాడు. లాస్ట్ సెషన్లో చివరకు వర్షం పడడంతోనే మ్యాచ్ని చేశారు. అప్పటి వరకు కేఎల్ రాహుల్ వచ్చేసరికి 105 బంతుల్లోనే 70 పరుగులు చేయడం జరిగింది. 10 4లు 2 సిక్సర్లు కూడా ఉన్నాయి. కేఎల్ రాహుల్ అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడడం జరిగింది. సెంచరీ పిచ్ వచ్చేసరికి ఫేస్ బౌలింగ్ అనుకూలంగానే ఉంది. బౌన్సీ వస్తుంది, రివర్స్ స్పిన్ వస్తుంది, దాటిగా ఉంది. ఫేస్ బౌలింగ్ అయితే ఆ బౌలింగ్ కూడా తట్టుకుని కేఎల్ రాహుల్ అసాధారణమైన ఇన్నింగ్స్ ఆడడం చెప్పుకోవచ్చు. కేఎల్ రాహుల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడంతో టీమిండియా ఆ మాత్రమే స్కోర్ చేయడం జరిగింది. లేకపోతే 150 పరుగులకే ఆల్అవుట్ అవ్వడం జరిగింది. ఆ తరుణంలోనే మంచి పార్ట్నర్షిప్ శ్రేయస్ అయ్యర్కి మన విరాట్ కోహ్లీ మధ్య మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పింది. ఆ తర్వాత మరి షాదుల్ ఠాకూర్ కేఎల్ రాహుల్ మధ్య ఈ 2 పార్ట్నర్షిప్ మంచిగా కుదరడంతోనే టీమిండియా 200 స్కోర్ దాటడం జరిగింది. ప్రజెంట్ అయితే ఆట ముగిసే సమయాన్ని టీమిండియా 208 పరుగులకు 8 వికెట్లు కోల్పోయింది. మా తర్వాత రేపు జరగబోయే సెషన్లో మరి ఆ మాత్రం మా టీమిండియా మాత్రమైతే 250 260 మాత్రం చేస్తే సౌత్ ఆఫ్రికా పైన ఒత్తిడి చేసే అవకాశం అయితే గట్టిగానే ఉంటుంది. ఎందుకంటే ఫేస్ బౌలింగ్ మనది కూడా దాటిగానే ఉంది. ఎందుకంటే జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, షాదుల్ ఠాకూర్ ప్రసిద్ధ ధాటిగా బౌలింగ్ చేసే అవకాశం కూడా ఉంది. ఒక 250
ప్లస్ స్కోర్ చేస్తే టీమిండియాకి అయితే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. మరి చూడాలి మన భారత బౌలర్లు ఏ రేంజ్లో రాణిస్తారు, ఎలా రాణిస్తారో చూడాలి. రెండో రోజు సెషన్ మరి విరాట్కు మరి కేఎల్ రాహుల్ ఎంత మేరకు రాణిస్తారో చూడాల్సిందే. మనకు కొద్దిగా అడ్వాంటేజ్ ఏంటంటే మన దక్షిణాఫ్రికా కెప్టెన్ బౌమా వచ్చేసరికి గాయం కారణంగా సెషన్లో వెనుదిరగడం జరిగింది. కండరాలు పట్టుకోవడంతోనే ఫీల్డింగ్ చేయకుండానే వెనుదిరగడం జరిగింది. మన సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ లైనప్ అంతగా లేదు. బౌమానే పటిష్టంగా ఉండేవాడు. బౌమా విలియం చేరడంతోనే సౌత్ ఆఫ్రికాకు బ్యాటింగ్లో ఇబ్బంది ఉంటుంది. మన టీమిండియాకి అది అడ్వాంటేజ్గా మారుతుంది. మరి చూద్దాం ఈ అడ్వాంటేజ్ టీమిండియా ఎట్లా యూటిలైజ్ చేసుకుంటుందో చూడాలి. రేపు మరి జరగబోయే 2 సెషన్స్ మాత్రమైతే భారత్ కీలకంగా మారనున్నట్లుగా తెలుస్తుంది. భారత్ చేసే కోర్ను బట్టే సౌత్ ఆఫ్రికా మరి ఏ రేంజ్లో రాణిస్తే ఎలా రాణిస్తో చూడాలి. డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రారా మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.